క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక, తన నిత్యమైన కృపతో మిమ్మల్ని బలపరచునుగాక. మత్తయి సువార్త ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన 23, 24 అధ్యాయాలు అప్లోడ్ చేయాల్సి ఉంది. కేవలం కొన్ని సిస్టమ్ కారణాల వల్ల 23వ అధ్యాయాన్ని మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు తిరిగి 24వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ మత్తయి సువార్త మనం ధ్యానం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, యేసు ప్రభువారి యొక్క సుచరిత్ర మన గుండెల్లో భద్రం చేసుకోవాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో చాలా విలువైనవి, అందరికీ అర్థం కావు. మరలా చెబుతూ ఉన్నాను, దేవుని వాక్యం అందరికీ అర్థమైతే ఆ వాక్యాన్ని బట్టి అందరూ ఎప్పుడో ప్రభు యొక్క సంపూర్ణ రక్షణలోనికి వచ్చేవాళ్ళు. కొంచెం మాత్రమే అర్థం చేసుకుంటూ ఉన్నారు. నేను ఒక మంచి సలహా మీకు చెప్తాను. దేవుని వాక్యం మీకు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని చదివేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని ఆత్మ సహాయంతో మీరు వినగలిగితే తప్పకుండా ప్రతి మాట మీకు అర్థమవుతుంది. కొన్ని మాటలు అపార్థమవుతున్నట్టుగా అపార్థము కావు. దైవజనుడు ఎప్పుడు అపార్థంగా మాట్లాడడు. ప్రతి మాట వెనుక మాల భారముతో, బాధ్యతతోనే మాట్లాడతారు దైవజనులు. కాబట్టి ఈ కడవరి కాలంలో దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తిలో మీరందరూ కూడా పాలిభాగస్తులు కావాలి. అందుకంటే ముఖ్యంగా రాబోతున్న ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ ఇది పూర్తి చేసేటప్పటికి రావచ్చు, లేకపోతే ముందే ప్రభు రావచ్చు, చెప్పలేం. కానీ ప్రభు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా ఈ బైబిల్ అధ్యయనాలలో మీరు పాలుపొంపులు పొందండి, చదవండి, వినండి, అర్థం చేసుకోండి. దైవికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందండి. మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం కొరకే ఈ వీడియోస్ సిద్ధపరచబడినాయి అని మీరు అర్థం చేసుకోండి. కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడండి, దీవించబడండి, వర్ధిల్లండి. ఇప్పుడు మనం 24వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ఈ 24వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను, గమనించండి. 24వ అధ్యాయములో 51 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయములో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం 1 నుండి 31 వరకు, రెండవ భాగం 32 నుంచి 42 వరకు, మూడవ భాగం 43 నుండి 51 వరకు. మొదటి భాగంలో దేవాలయంను గురించి, లోకాంతమును గురించిన ప్రవచనాలు. రెండవ భాగంలో మెలకువగా ఉండండి ఒక హెచ్చరిక. మూడవ భాగంలో నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు నైన దాసుడెవడు అనేటువంటి అద్భుతమైన సంగతులను యేసయ్య బోధించారు. కాబట్టి శ్రద్ధ కలిగి విందాం. వచ్చిన వెంబడి వచ్చినాన్ని ధ్యానిద్దాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపవచ్చిరి. అందుకైనా, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలివల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. మనం ఈ భాగాన్ని గమనించినప్పుడు ఆయన దేవాలయంలో బోధించి తిరిగి ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు దేవాలయంలో 23వ అధ్యాయంలో ఆయన దేవాలయంలో బోధించిన బోధనలు మనం చూస్తాం. ఈ 24వ అధ్యాయంలో ఆయన దేవాలయం నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపవచ్చును. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి దేవాలయం, యెరూషలేములో కట్టబడినటువంటి దేవాలయం, శృంగారించబడినటువంటి దేవాలయం, అందమైనటువంటి దేవాలయం, ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం, యూదులందరూ సమకూడి ఆరాధించినటువంటి దేవాలయం. సుమారుగా 42 సంవత్సరాలు ఆ దేవాలయాన్ని వారు కట్టారు. అయితే ఆ కట్టడాలని శిష్యులు చూపిస్తూ ఉంటే యేసయ్య వారిని పొగడట్లేదు, వారిని మెచ్చుకోవట్లేదు. బాగా కట్టారు ఈ దేవాలయాన్ని, ఎంత బాగుందో అనే మాట ఆయన నోట రాలా.
ప్రతి విషయాన్ని మనం గమనించాలి. ఆయన మనుషుల లోపల ఏది ఉండాలని నిర్ణయించాడో ఆ విషయాలనే ఆయన హెచ్చించి మాట్లాడాడు. ఆయన ప్రస్తావిస్తూ గట్టిగా నొక్కి చెప్పాడు. కొన్ని విషయాలు ఆయన ఒప్పుకోలేదు. ఏ విషయాలు ఆయన ఒప్పుకోలేదంటే, పేతురు, యోహాను, యాకోబులు రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు ఒక పక్క మోషే, మరొక పక్క ఏలియా ఆయనతో మాట్లాడడాన్ని గమనించారు. అయితే పేతురు ఏమంటాడంటే, ప్రభువా, మనం ఇక్కడ ఉండడం మంచిది, ఎందుకంటే అదొక ప్రత్యేకమైనటువంటి స్థలం, రూపాంతరం చెందినటువంటి ఆ స్థలాన్ని గురించి పేతురు అంటాడు. మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడతాను అని పేతురు అంటా ఉన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశాన్ని యేసయ్యకి తెలియజేశాడు. అయితే యేసయ్య ఏమన్నాడు, సరే ఇక్కడే ఉందాం, 3 కట్టేయండి అన్నాడా? కాదు. యేసయ్య ఏం మాట్లాడలేదు. కానీ పరలోకము నుండి ఒక మేఘం వచ్చి, ఇదిగో ఈయనైనా ప్రియకుమారుడు అని ఒక శబ్దం వచ్చింది, మీరు ఈయన మాట వినండి, ఆయన ఏది చెప్తే మీరు అది చేయండి. ఈరోజు కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం, యేసయ్య మనతో ఏది చెప్తే అదే మనం చేద్దాం. యేసయ్య చెప్పనిది ఏదైనా సైతాన్ అప్పుడప్పుడు బోధిస్తే దాన్ని అవాయిడ్ చేసుకొని ముందుకు కొనసాగాలి. అంతేగాని దాని మీద వాదం పెట్టుకొని ఇలాగా మాట్లాడారు, అలాగ మాట్లాడారని కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయింది. మనకి ఆధ్యాత్మిక జీవితాలకి ఇది అడ్డుకరంగా ఉందా, ఈ మాటలు మనకి అడ్డుకరంగా ఉన్నాయా, వాటిని పక్క తీసుకోవడం, ముందుకెళ్ళిపోవడమే. అప్పుడు ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. ఇక్కడ యేసయ్య పొగడడం కానీ లేకపోతే ఘనపరచడం కానీ, అబ్బా చాలా బాగుంది అనటం కానీ యేసయ్య చెప్పలేదు. కానీ ఆ దేవాలయాన్ని చూసినప్పుడు ఆయన ప్రవచనాత్మకమైనటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాడు. అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అని. దేవాలయము ఉండదు, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసయ్య చెప్తాడు. ఈ యొక్క మాటల్లో జరగబోయే సంగతుల్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఈ యొక్క సంభవం జరుగుతుంది. ఏంటి ఆ సంభవం అంటే, ఇంత శృంగారించబడిన దేవాలయం రాతి మీద రాయి ఒకటైనా లేకుండా పడద్రోయబడుతుంది అని యేసయ్య వారితో చెప్తే, ఆ మాట చెప్పాడు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి అంటే అడుగుతున్నారు ఆయన్ని, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు మనం గమనిస్తే ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఈ 3వ వచనంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఇవి ఎప్పుడు జరుగుతాయి, నువ్వు చెప్పిన ఈ కార్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయి. రెండవది, నీ రాకడకు. మూడవది, ఈ యుగ సమాప్తికి సూచనలేంటి. ఆయన రాకడ వేరు, ఈ యుగ సమాప్తి వేరు. యుగ సమాప్తికి ఏం జరగబోతుందో మనకు తెలియాలి, ఆయన రాకడలో ఏం జరగబోతుందో మనం తెలుసుకోవాలి. ఇవి ఎప్పుడు జరుగును, శిష్యులకు చెప్పబడిన సంభవాలన్నీ కూడా కొన్ని వారి యొక్క దినాల్లో జరిగినాయి, కొన్ని వారి తర్వాత దినాల్లో జరిగినాయి. సంవత్సరాల్లో జరిగిన దినాల్లో కాదు, కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రవచనాలు నెరవేర్చబడతా ఉన్నాయి. ఈరోజు కూడా చాలా ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. ఇంకా నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఉన్నాయి. ఏమి నెరవేర్చబడాల్సినవి ఉన్నాయి? ఈ 2వ ప్రశ్న మనం అర్థం చేసుకుంటే, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే మనకు చాలా సంభవాలు ఆయన చెప్తా ఉన్నాడు. ఈ యుగ సమాప్తి ఎప్పుడు అంతం కాబోతుంది అనే విషయాన్ని యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. ఈ సత్యాలు ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ తప్పకుండా తెలుసుకోవాలి. ఆయన వచ్చాడని తెలుసు, రక్షణ ఇచ్చాడని తెలుసు, మన కొరకు చనిపోయాడని తెలుసు, పునరుద్ధానుడై ఆరోహణుడయ్యాడని తెలుసు, ఆయన మరలా రాబోతున్నాడని తెలుసు. ఎప్పుడు రాబోతున్నాడు, ఏ దినాన్ని రాబోతున్నాడు, ఆయన వచ్చే టయానికి పరిస్థితులు ఎలాగుంటాయి, ఈ యుగాంతము ఎప్పుడు జరుగుతుంది, ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుంది, మనము ఈ యుగ సమాప్తిలో తప్పించుకోవడం ఎలా, రాబోయే శ్రమల నుంచి తప్పించుకోవడం ఎలా, ఆయన రాకడలో చేరడం ఎలా జీవిస్తే ఆయన రాకడలో వెళ్తాం, ఈ విషయాలన్నీ
ఆలోచించాలి, నేర్చుకోవాలి. ఇవి చిన్న విషయాలు కాదు, ఏదో నేను క్లుప్తంగా వివరణిస్తున్నాను కానీ డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. కానీ తెలుసుకోవడం మూలాన మీరు ప్రభు రాకడకు సిద్ధపడడం నేర్చుకుంటారు. రక్షణ పొందిన తర్వాత చాలా శ్రేష్టమైన వాక్య భాగాలు తెలుసుకోవాలి. ప్రభు రాకడ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనము మొదటి భాగంలో ఉన్న 4వ వచనానికి వెళ్తున్నాం. 4 వారు అడిగిన ప్రశ్నలకి యేసే జవాబు చెప్తున్నాడు. యేసు వారితో ఇట్లెన్ను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఈ యొక్క చదవబడిన వాక్య భాగాలు మనం గమనిస్తే వారు అడిగిన 3 ప్రశ్నలకి యేసయ్య సమాధానాన్ని చెప్తున్నాడు. అంటున్నాడు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు బదులుగా ఆయన చెప్తున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మోసపరచకుండా చూసుకోండి. ఎందుకంటే నా నామం పేరట అనేకులు వచ్చి పలువురిని మోసపరుస్తారు. కాబట్టి మీరు మోసపోకుండా చూసుకోండి. ఎవరి బాధ్యత? మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మనల్ని మోసగిచ్చే వాళ్ళందరూ మనకు చెప్పి మోసగించరు. గుర్తుపెట్టుకోండి, మోసం చేస్తున్నా అని చెప్పి మోసగించరు. మనం మెలకుగా లేకపోతే ఈజీగా మనల్ని మోసం చేస్తారు. ఎందుకు మోసం చేస్తారంటే యేసు ప్రభువారిలో ఉండకుండా నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. ఈ యొక్క సంభవాన్ని మనం గమనించినప్పుడు మన యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో ఓ ప్రత్యేకమైనటువంటి వీడియో అప్లోడ్ చేయబడింది. మీకు వీలుంటే ఆ వీడియోని చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను. యేసయ్య పేరు చెప్పి యేసుని నేను క్రీస్తునే, క్రీస్తు యొక్క పోలిక నేనని చెప్పి వచ్చిన కొందరు అబద్ధ క్రైస్తవుల గురించి వీడియో చేయడం జరిగింది. ఇంటర్నెట్ సమాచారాన్ని తీసుకొని వీడియో చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి వివరణ ఆ వీడియోలో ఉంది. ఎంతమంది క్రీస్తులు వచ్చారనే విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఆ వీడియోని వీక్షించండి. యేసయ్య అన్నాడు, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. అప్పుడు శిష్యులతో చెప్పాడు. ఎందుకు చెప్పాడు శిష్యులతో అంటే, మోసం చేసేవాళ్ళు వచ్చారు. ఇంకా యూదా ఇస్కరియోతు ఆ మోసములో పడక ముందే యేసయ్య ఈ మాట చెప్పాడు. కానీ యూదా ఇస్కరియోతు మోసములో పడిపోయాడు. సాతాను మోసగిచ్చేసాడు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు విషయమైన మోసం జరుగుతుంది. చాలామంది మమ్మల్ని యేసు ప్రభు వారు పంపించాడు, మేము క్రీస్తులో. ఈరోజు కొంతమంది ఆ పోలికలు కూడా చూపిస్తూ ఉంటారు. కొంతమంది ఎలాగంటే జుట్టుని ఇలాగ వేసుకొని యేసు ప్రభు వారిలాగా, అంటే యేసు ప్రభు వారిలాగా కనబడాలి అని అనిపించుకుంటారో మరి మనం గమనించాలి. వాళ్ళని అందరినీ అలా అపార్థం చేసుకోకూడదు. కొందరు వారి జుట్టు పెంచుకున్నా, లేకపోతే వారి గడ్డాలు పెంచుకున్నా, వారి మీసాలు గడ్డాలు తీసేసిన ప్రతి దాంట్లో కూడా ఒక పరమార్థం ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంత మూలాన అందరిని మనం విమర్శించకూడదు, తప్పు పట్టకూడదు. కానీ కొందరు ఉంటారు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందరూ మంచి వాళ్ళు అనుకోవద్దు. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులే అనుకుంటే ఇంకా మనమే కాదు, చాలామంది తెల్లబట్టలు వేసుకుంటారు. కానీ మనం పరీక్షించాలి, మోసపోకూడదు. ఒకసారి ఒక ఆయన తెల్లబట్టలు వేసుకొని సోషల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు. ఒక 10-15 నిమిషాల వరకు పరీక్షించాం. అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరిలో కానీ మంచి సేవకులు అనుకుంటా పరిచయం చేస్తున్నారు అనుకుని నేను ఆ బ్రదర్ పక్క నుంచొని చూస్తూ ఉన్నాం. మేము వేరే పని మీద వెళ్ళి అక్కడ నిలబడాల్సి వచ్చింది. నిలబడ్డం అయిపోయింది. అది అయిపోయింది. అతడు పక్కకు వచ్చి సిగరెట్ వెలిగించి తాగుతున్నాడు. తెల్లబట్టలు వేసుకున్నాడు. మరి ఏమనుకోవాలి? నేను అనుకున్నా ఆయన మంచి పాస్టర్ గారు అని అనుకున్నా. అలాగే కొన్నిసార్లు మోసపోతాం. యేసయ్య పేరట కూడా అనేకులు వచ్చి మోసం చేస్తున్నారు. నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మోసం చేస్తున్నారు. ఈ మోసాన్ని మీరు గుర్తుపట్టుకోండి అంటాడు యేసయ్య. తర్వాత అంటాడు, మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోతురు. మీరు కలవరపడకుండా చూసుకోండి.
వాళ్ళకే కాదు, మనకు కూడా ఈ మాట వర్తించింది. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం. రీసెంట్గా మన ఇండియా టు పాకిస్తాన్ యుద్ధం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు, దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. జన్మ మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లెగుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతున్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత నుండే ప్రారంభమైనాయి యుద్ధాలు, ప్రారంభమైనాయి. యుద్ధ సమాచారాలు వాళ్ళు విన్నారు. ఈరోజు మనము వింటున్నాం. ఇది ప్రవచనాత్మకమైన విషయం. అంతము ఎప్పుడో మనకు తెలియదు, కానీ సిద్ధపడి ఉండడం మన బాధ్యత. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. మీరు కలవరపడొద్దు. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా కలవరపడాల్సిన పని లేదు. ఏం జరుగుతుందో మనకెందుకండి టెన్షన్? మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకవేళ యుద్ధం వచ్చిందా, ఒకవేళ మనం చనిపోయామా, మన నిరీక్షణ ఒకటే, ప్రభు రాకల్లో ఉంటాం, ప్రభు రాజ్యంలో ఉంటాం. ఈ నిరీక్షణ మనలో ఉంటే మనం కలవరం ఎందుకు పడతాం? యేసయ్య మాత్రం చెప్తున్నాడు, ఇవి జరుగుతున్నప్పుడు కలవరపడమాకండి. ఏం చేయాలి? కలవరం వస్తుంది కదా. యుద్ధాలు జరిగినప్పుడు, కరువు వచ్చినప్పుడు, భూకంపాలు జరిగినప్పుడు కలవరం వస్తుంది. జనం మీదకి జనం లేస్తున్నప్పుడు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నప్పుడు మీరు కలవరపడొద్దు. మీరు ఎప్పుడు కలవరపడొద్దు. కలవరపడకుండా చూసుకోండి. ఈరోజు మనకు కూడా యేసయ్య చెప్తున్నమాట, మోసపరచకుండా చూసుకోండి. ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. రెండవది, కలవరపడకుండా చూసుకోండి. తరువాత, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మరియు అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఇక్కడ ఒక క్లారిటీ యేసయ్య ఎప్పుడు అంతం వచ్చిద్దో యేసయ్య చెప్తున్నాడు. ఏం చేస్తారంట? మీరు వ్యాధులు జరుగుతూ ఉంటే కలవరపరచబడతారు, మోసపరచబడకుండా చూసుకోండి. ఇవన్నీ జరుగుతాయి, ఇవి వేదనలకు ప్రారంభం అని చెప్పి అప్పుడు జనములు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదారు. వాళ్ళకి ముందే చెప్తున్నాడు, నా నామము నిమిత్తము మీరు చంపబడతారు, నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారు. ఎందుకండి యేసయ్య నామం అంటే ప్రజలకు ద్వేషం, జనములంట ద్వేషిస్తారంట. ఎందుకు ద్వేషిస్తారు? నా నామం నిమిత్తం అంటున్నాడు. యేసయ్య పేరు చెబితే చాలంటండి, ప్రజలు ఆ యేసయ్య పేరు ఎవరు చెప్తారో వారిని ద్వేషిస్తారంట. అనేకులు అభ్యంతరపడి వీళ్ళు యేసుప్రభు బిడ్డలు రాని, ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ములే కానీ, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళే కానీ ఒకళ్ళనొక్కళ్ళు అభ్యంతరపడి ఒకళ్ళనొక్కడు అప్పగించుకొని ఒకళ్ళనొక్కళ్ళు ద్వేషిస్తారంట. ఇవి జరుగుతున్నాయా? ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి. అభ్యంతరం పడిపోయి ఒకళ్ళనొక్కళ్ళు అప్పగించుకుంటున్నారు. అభ్యంతరము. యేసయ్య ఒక మాట చెప్పాడు, దేవుని పనికి ఎవడైనా అభ్యంతరంగా ఉంటే వాడి మెడగడ తిరగట రాయగట్టి ఎత్తి సముద్రంలో పడవేయడం మేలు అన్నాడు ఆయన. అభ్యంతరాలు రాక మానవ, అవి ఎవరి వల్ల వచ్చిన వారికి శ్రమ అని చెప్పాడు యేసయ్య. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారి నామము నిమిత్తము ఘనత కలిగే దానికంటే ద్వేషించబడడం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అణువణువున అపోస్తులందరూ కూడా యేసు నామాన్ని ప్రకటిస్తూ వచ్చారు. వారు ద్వేషించబడ్డారు, వారు శ్రమల పాలయ్యారు, వారు చంపబడ్డారు కూడా, వారు హతసాక్షులైపోయారు. నేటి కాలంలో కూడా చాలామంది దైవజనులు చంపబడతా ఉన్నారు, చాలామంది దైవజనులు ద్వేషించబడతా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన నామాన్ని కలిగి ఉండడం మూలానే. యేసు ప్రభువాన్ని నమ్ముకోవడం ఒక ఎత్తు, యేసు ప్రభువాన్ని నమ్మి ఆయన సువార్త చేయడం మరొక ఎత్తు. నమ్మిన నీకు అన్ని శ్రమలు రాకపోవచ్చు, కానీ సువార్త చెప్తున్న వాళ్ళకి, ఆయన నామాన్ని ధరించుకొని ఆయన నామం కొరకే బ్రతుకుతున్న వారికి శ్రమలు తప్పవు. ద్వేషం తప్పదు. సకల జనులు ద్వేషిస్తారు, అభ్యంతరపడి ఒక్కరినొకడు అప్పగిస్తాడు.
అప్పగిచ్చేస్తారు, మిమ్మల్ని అప్పగిస్తారు, మీ పక్షాన రారు, మీ పక్షాన నిలబడరు. ఇవన్నీ యేసు చెప్తున్నాడు. ఇంకా అంటాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఇంతకు మునుపు ఏం చదివాం మనం? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, నా పేరట అనేక మంది క్రీస్తులు, నేనే క్రీస్తులని చెప్పి అనేకులు నా పేరట వచ్చి పలువురిని మోసం చేస్తారు అని చదువుతాం. ఇక్కడేమంటున్నాడు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ప్రవక్తలు ఉన్నారా? ఉన్నారు. నేటి కాలంలో ప్రవక్తలు లేరనే మాట లేదు, ప్రవక్తలు ఉన్నారు. అందుకే వారు చెప్తున్న సత్యాలను బట్టే సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి, ఆధ్యాత్మికంగా చాలామంది వర్ధిల్లుతున్నారు. అయితే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, కొందరు కాదంటండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. మోసపోమాకండి. ఈరోజు మీకు కూడా చెప్తున్నా, చాలామంది అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వచ్చేసారు. వారు చెప్పే ప్రవచనాలన్నీ అబద్ధాలు, వారు చెప్పే ప్రవచనాలన్నీ నిజాలు కావు, అన్నీ అబద్ధాలే. ఎందుకంటే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. దేవుని గురించిన విషయాలు దేవుడు తమతో చెప్పకపోయినా, తమతో మాట్లాడకపోయినా వారు సకల్పితాన్ని, వారి సొంత మాటలను తెలియజేసి ఇవి దైవోపదేశములని చెప్తారు, ఇవి దేవుడు మాతో చెప్పాడు అని చెప్తారు. ఇలాగా పలువురిని మోసపరుస్తారంట. మీరు ఆ మోసంలో పడకండి. ఎవరైనా ప్రవచనాలు చెప్పినా, ఎవరైనా దర్శనాలు చెప్పినా, ఎవరైనా కళలు చెప్పినా గుర్తుంచుకోండి, గమనించండి ముందల. ఎందుకంటే ఆ అబద్ధపు దర్శనాలతో, ఆ అబద్ధపు కళలతో మీ జీవితాలని పాడు చేసేస్తారు వాళ్ళు. ఆ అబద్ధ ప్రవచనాలతో మీ ఆధ్యాత్మికతకి నాశనాన్ని కలుగు చేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అబద్ధ ప్రవక్తలను గుర్తించాలి. తరువాత అంటాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ కడవరి దినాల్లో ఇదే జరుగుతుంది. క్రమం కలిగి నడుచుకోవట్లా. బ్రదర్, ఇది మంచి క్రమం అండి, ఈ క్రమంలో మనం నడుద్దామంటే ఇష్టపడట్లేదు. నా ఇష్టం, నా క్రమం. అర్థమవుతుందా మీకు? నేటి కాలంలో పరిస్థితి ఎలాగుందంటే, మా ఇష్టం, మా క్రమం. దేవుని క్రమం కాదు. దేవుని పిల్లలు దేవుని క్రమంలో నడుస్తారు, దెయ్యం పిల్లలు దెయ్యం క్రమంలో నడుస్తారు. దేవుని సంఘాలన్నీ నిజంగా క్రమంలో నడిస్తే ఆ సంఘములో ప్రేమ ఉంటుంది, ఆ సంఘములో ఐక్యత ఉంటుంది, ఆ సంఘములో కాపరును వెంబడించే గొర్రెలు ఎలాగుంటాయో అలాగా ఆ సంఘము నిలబడుతుంది. కానీ ఈ కడవరి దినాల్లో అటువంటి ప్రేమ కొదువైపోయింది. ఎందుకు? కారణం ఏంటంటే అక్రమము, క్రమమును తప్పి నడుచుకోవడం. క్రమం గురించి తెలుసు, కానీ క్రమంలో సాతానుడు నడవనివ్వడగా. క్రమం కలిగి నడుచుకుంటే అక్రమం చేయరు. క్రమం కలిగి నడుచుకుంటే అక్రమం ఎందుకు ఉంటుంది? అక్రమం ఎప్పుడైతే అవుతుందో ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ విభాగించబడుతుంది. అగ్నిలాగా ఉండాల్సిన ప్రేమ చల్లబడిపోతుంది. అయితే యేసు అంటాడు, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. ఎందుకు? ఇన్ని శ్రమలు కలుగుతుంటే ఎంతవరకు సహనం కలిగి ఉంటాం చెప్పండి? అనిపిస్తుంది కదా. ఎంతవరకు వాడు తిడుతుంటే నేను ఓపిక పట్టుండాలా? వాడు అబద్ధాలు చెప్తుంటే నేను ఓపిక పట్టుండాలా? వాడు మోసం చేస్తూ ఉంటే నేను ఓపిక పట్టుండాలా? తిరుగుబాటు చేద్దాం, వాడికి కీడికి ప్రతికీడు చేద్దాం, లేకపోతే వాళ్ళని ద్వేషించి వాళ్ళని కూడా వెళ్ళగొడదాం, వాళ్ళు మనకేం చేశారు అలాగే చేద్దాం అని అక్రమంలోకి వెళ్తే ప్రేమ చల్లారిపోయింది, సహనాన్ని కోల్పోతాం. మన ప్రేమ చల్లారిపోకూడదు, మన సహనం నశించకూడదు. ఎంతవరకు మన సహనం ఉండాలంటే అంతవరకు సహించాలి. ఏమంటే నిందలు మోపారంటే సహించు, అబద్ధాలు చెప్పారండి నా మీద సహించు, దూషణ మాటలు పలికారండి సహించు, చెడ్డ మాటలు పలికారండి సహించు. చేసే అదే కదా. కొండ మీద వాక్యోపదేశం చేసినప్పుడు చెప్పాడు, ఇదిగో జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ పేరు చెడ్డదని చెప్పినప్పుడల్లా మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ఏమీ బాధపడమాకండి, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అన్నాడు. సహనం కలిగి ఉంటే సంతోషం ఆనందం పరలోకం నుండి మనకు కలుగుతుంది. తర్వాత ఫైనల్ 14వ మాట అంటాడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడు. ఏ రాజ్య సువార్త? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడుతుందంట. అటు తర్వాత అంతము వచ్చును. అంటే ఇంకా అంతము కలగలేదు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థముగా ప్రకటించబడలేదు. ఒకవేళ అలాగ ప్రకటించబడితే అంతం వచ్చేస్తుంది. ప్రకటించబడలా.
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని రాజ్య సువార్తలో పాలిభాగస్సులు అవుతాం. మనకి ఇవ్వబడిన ఈ కాలంలో మనకి ఇవ్వబడిన ఈ బలాన్ని అనుభవిస్తూ దేవుని కొరకు సాక్షురార్థమై జీవిద్దాం. సాక్షులమై ఇతరులకు యేసుక్రీస్తుని పరిచయం చేద్దాం. 15వ వచనం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం మీద నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను. మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలను తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినముల్లో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమైనదైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగులేదు, ఇక ఎప్పుడునూ కలుగబోదు. ఈ యొక్క భాగాన్ని మనం గమనించినప్పుడు యేసయ్య దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అని చెప్తా ఉన్నాడు. ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం, అలాగే 11వ అధ్యాయం 31వ వచనం, 12వ అధ్యాయం 11వ వచనాలు మనం గమనించాలి. ఈ ప్రవచనాత్మకమైన విషయాలు కొందరు పండితులు జరిగినాయి అని చెప్తారు, కొందరు పండితులు జరగవలసి ఉన్నాయి అని చెప్తారు. అంటే యేసు ప్రభు వారు ఈ భాగములో 24వ అధ్యాయంలో మొట్టమొదట చెప్పబడిన రీతిగా యూదులకు శ్రమ కలుగుతుంది, మందిరము కోల్చబడుతుంది, ఈ శృంగారించబడిన దేవాలయం కోల్చబడుతుంది అని చెప్పిన సంభవాన్ని మనము ఇక్కడ కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానియేలు ద్వారా ప్రవచించబడిన ప్రవచనాలు 70 సంవత్సరాల గురించినటువంటి ప్రవచనం అది. కాబట్టి ఆ ప్రవచనము నెరవేర్చబడింది. అయితే ఈ మాటలు కొన్ని నెరవేర్చబడవలసి కూడా ఉన్నాయి. ఈ వాక్య భాగాన్ని వన్ సైడ్గా డిక్లేర్ చేయడానికి వీల్లేదు. నెరవేర్చబడింది, నెరవేర్చబడవలసి ఉంది. కాబట్టి ఈ సంభవాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించుకొని హృదయంలో భద్రం చేసుకోండి. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఈ సంభవాలన్నీ కూడా ప్రభు యొక్క రాకడ సంభవాలే, ప్రవచనాత్మకమైనటువంటి సంభవాలు. ఆ కాలమందు ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నానని చెప్పిన ఎడల నమ్మకుడి. ఏ నమ్మకూడదంట? ఇక్కడ యేసయ్య ఉన్నాడు, అక్కడ యేసయ్య ఉన్నాడు, అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు అని చెప్పి మోసం చేస్తారని యేసయ్య ముందులో చెప్పాడు. నా పేరట అనేకులు వచ్చి క్రీస్తు పేరట నేనే క్రీస్తునని చెప్పి మోసం చేస్తారని చెప్పాడు. మరలా యేసయ్య గుర్తు చేస్తున్నాడు. ఆ కాలం వస్తుంది, ఆ కాలంలో ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పితే నమ్మకండి. ఎందుకంటే అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. చెప్తున్నాడు యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఈ మాటలు మనకు అవసరమైనవే. నేను మీతో ముందుగానే చెప్పాను, జాగ్రత్త, మీరు నమ్మకండి. ఎందుకంటే వీళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు, వీళ్ళు అపోస్తలు, వీరినే అబద్ధ ప్రవక్తలు మోసం చేస్తారంట, అబద్ధ క్రీస్తులు మోసం చేస్తారంట. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతాన్ని మోసం చేస్తారంట. ఎలాగా? గొప్ప సూచక్రియలు చూపించి, మహత్కార్యాలు చూపించి, మేము మామూలు వాళ్ళం కాదు, మీకంటే తక్కువ వాళ్ళం కాదని మోసం చేస్తారంట. మీరు మోసపోవద్దు, తొందరపడి నమ్మొద్దు. ఇక్కడ క్రీస్తున్నాడంటే, అక్కడ క్రీస్తున్నాడంటే నమ్మకండి. అరణ్యంలో ఉన్నాడని చెప్తే నమ్మకండి, వెళ్ళకండి. లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకండి. ఇది వాళ్ళకే కాదు, మనకి కావాల్సినటువంటి ఉపదేశం. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే యేసయ్య ఉన్నాడు, ఇక్కడే ప్రభు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఆ మధ్య కొంతమందికి పూనకాలు వస్తున్నాయి, దెయ్యం పూనకాలు. యేసు ప్రభు అంట వాళ్ళ ఒంటి మీదకి వస్తున్నాడంట, మరేమో వాళ్ళ ఒంటి మీదకి వస్తుందంట. ఓ నేను ఇక్కడే ఉన్నాను యేసుని అని చెప్తున్నారు. జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు.
ఒక ఆయన అడిగా, ఏంటండి ఎంతమంది అక్కడికి వెళ్తున్నారంటే, అక్కడ యేసయ్య ఉన్నాడయ్యా, యేసయ్య ఆ ఒంటి మీదకి వస్తాడు, అక్కడే ఉంటాడు ఆయన. ఎంతసేపు ఉంటాడన్న? పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 3 దాకా ఆ ఒంటి మీదే ఉంటాడంట. ఆమె వచ్చి కూర్చుంటే జబ్బులు తగ్గిపోతున్నాయి అంట, రోగాలు తగ్గిపోతున్నాయి అంట. అబ్బో, ఆయన వచ్చి కూర్చుంటే ఇలా జరుగుతుంది. ఇవన్నీ నమ్మకండి, ఇవన్నీ అబద్ధాలు. యేసే ముందుగానే చెప్పాడు, అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు, సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, స్వస్థతలు కూడా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, దయ్యం కూడా భ్రమపరిచుద్ది. నీకు స్వస్థత కలిగినట్టుగా, ఆరోగ్యం కలిగినట్టుగా భ్రమ చేసి నిన్ను మోసం చేస్తుంది. నువ్వు యేసు పేరు ఎత్తకుండా యేసే పేరు మర్చిపోయేటట్టు చేస్తుంది. అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించి విశ్వాసాన్ని కాపాడుకోండి. తరువాత 27వ వచనం, మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనిషి కుమారి రాకడయు ఉండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గెద్దలు పోగవును. ఇదొక లోతైనటువంటి విషయం. పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గెద్దలు పోగవును. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడ. అంటే భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఆయన రాకడ తెలుస్తుంది, ఆయన రాకడ కనబడుతుంది. తర్వాత 29వ వచనం, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బోరతోనూ తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఇక్కడ మనం ఈ విషయాన్ని గమనించినప్పుడు చాలా లోతైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఇదంతా కూడా ప్రభు యొక్క రాకడకు ముందు జరుగుతున్నటువంటి కార్యములు. ప్రభు యొక్క రాకడ రహస్యముగా సంఘము కొనిపోయబడే ఆ రాకడ. రెండవదిగా బహిరంగంగా ప్రభు బిడ్డలు కొనిపోబడేటువంటి రాకడ. ఈ రెండు కూడా వేరు. ఈ రెండు లోతైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. మనకి రాబోయే బైబిల్ స్టడీలో ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటాం. ఎలాగుంటుందంట, తూర్పున మెరుపు పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడుతుందో. అప్పుడప్పుడు మనకి వర్షాలు వచ్చే ముందు మెరుపులు పుడతాయి, అవి కొంతవరకే కనపడతాయి. కానీ ప్రభు రాకడలో వచ్చినప్పుడు మెరుపు అంట తూర్పును పుట్టి పడమటి దాకా విస్తరించి కనపడుతుందంట. కొన్నిసార్లు అలా కనపడతా ఉంటుంది, గమనించుకోవాలి మనం. ఆ దినములో శ్రమ ముగిసిన వెంటనే, ఇవన్నీ ప్రభు రాకడకు సంభవాలు. ఎలాగంట, మనిషి కుమారుడు ఆకాశమందు ఒక సూచన కనపడును, మనిషి కుమారుడు చూసిన ఆకాశం ముందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘరుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. మరియు గొప్ప బోరుతో తన దూతలను ఆయన పంపుతాడంట. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. ఈ వాక్య భాగం ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం, వివరిస్తే చాలా లోతైన విషయం, క్లుప్తంగా చెప్తున్నాను. ప్రభు రాకడ ఎప్పుడైనా జరుగుతుంది. ఆ శ్రమల్లో మనం ఉంటామో లేదో తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన పోగు చేస్తాడు. దేవుని ఏర్పాటులో మీరున్నారా? మీకు నిశ్చిత ఉందా? నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను. దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా ఏర్పరచబడిన వాళ్ళు మాత్రమే శ్రమలు భరిస్తారు. అన్నయ్య అంటాడు, ప్రభా అతడు నీ బిడ్డలందరినీ చంపాడయ్యా, నీ బిడ్డలకు శ్రమ కలుగు చేసేవాడంటే యేసే అంటాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనా భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం. అందుకే పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడంట. పౌలు గారు అంటాడు, నేను ప్రభువు కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి రెడీ. ఆయన కలిగిందంతా పెంటతో సమానంగా ఎంచుకొని పేదరికాన్ని, దారిద్ర్యాన్ని అనుభవించడానికి వచ్చాడు. సంతోషాన్ని అనుభవించాల, సౌఖ్యాన్ని అనుభవించాల, ఆర్థికపరమైన ఇబ్బందులు అనుభవించాడు. చాలా చాలా అనుభవాలు పౌలు గారి యొక్క జీవితంలో మనం చూడవచ్చు. ఏర్పరచబడితే మన ఆనందం వేరుగా ఉంటుంది. ఏర్పరచబడిన వాళ్ళ కొరకు దేవదూతలు వస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవ భాగం,
అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడిని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇక్కడ యేసయ్య అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. ఒకప్పుడు అంజూరపు చెట్టును చూచి ఆయన అన్నాడు, నేను ఈ అంజూరపు చెట్టుని చెప్పించినప్పుడు ఎండిపోయిందా? మీ లోపల విశ్వాసం ఉంటే మీరు చెప్పినా జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఈ కొండను చూసి అవతల పడమంటే పడుతుంది అని వారి విశ్వాసాన్ని దృఢపరిచాడు. ఇక్కడ అంటాడు, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలమున ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఈ కాలాన్ని గురించి కొంత వివరణ యేసయ్య ఇచ్చాడు, కానీ ఫైనల్గా ఏమంటాడంటే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి నాకు తెలియదు, పరలోకములో ఉన్న దేవదూతలకు కూడా తెలియదు అంటాడు. మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఈ మాట యేసుప్రభువు వారి శిష్యులకు చెప్తున్నాడు, కానీ మరి ఎందుకోసం రాయించాడంటే మన కొరకే. వారి తరం వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకా దేవుడు కృప ఉంది. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం గతింపదు. ఇవి ఇప్పటి వరకు యేసయ్య చెప్పిన సంగతులన్నీ జరగాలి. అవి భూకంపాలు రావాలి, కరువులు రావాలి, మనుషులు ఒకళ్ళొకళ్ళు ద్వేషిస్తారు, జనముల మీద జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధములు, యుద్ధ సమాచారాలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అక్రమం చేసేవాళ్ళు, ఇదంతా జరగాలి. ఇవన్నీ జరిగితే కానీ అంతం రాదంట. అంటాడు, ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రం గతింపవు. నెరవేరుతాయి అంటాడు. ఆ దినమును గురించి ఆ గడిని గురించి తండ్రికి మాత్రమే తెలుసు. మనుషుడైనో పరలోకమందున దూతలైనో కుమారుడైనో ఎరుగడు అని చెప్పలేదంటే వాళ్ళకి. జాగ్రత్త కలిగి ఉండాలి. చెప్పలేదు కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. చెబితే జాగ్రత్త పడతాంగా. పలానా రోజు యేసయ్య వస్తాడంటే సిద్ధపడి ఉంటాం. ఒక ఆయన ఇలాగే ప్రవచించాడు, అది కొన్ని సంవత్సరాల క్రితం. ఇదిగో పలానా డిసెంబర్ 25 యేసుప్రభువు వారు వస్తాడు అని చెప్తే అందరూ వచ్చేస్తాడంటే యేసుప్రభువు తను కలవరపడిపోయారు. నమ్మకండి. ఆ దినం గురించి యేసయ్యకి తెలియకపోతే ఎలా తెలుస్తుంది అంటే ఈ దినంలో ఉన్న వాళ్ళకి చెప్పేస్తాడు ఆయన. తండ్రి తన కుమారుడికి చెప్పకపోతే, దేవదేవునికే తెలియకపోతే మనకెలా తెలుస్తుంది? ఎవడని చెప్తే నమ్మకండి. ఇవన్నీ అబద్ధాలు. అవి చాలామంది అట్లాంటి వీడియోలు వైరల్ చేస్తారు. 31 చేయరు. 37వ వచనం, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందడి దినముల్లో నోవాహు వాడులోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండిళ్ళు చేసుకొనుచు పెండిళ్ళకిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయిరి. అలాగననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఈ మాటలో చాలా అన్ని రాకడ అనే మాట మనం చదువుతున్న ఈ వాక్య భాగాల్లో యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నోవాహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారు రాకడ అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక మాట చెప్తా. నోవాహుకి దేవుడు చెప్పాడు, నోవాహు భూమి మీద ప్రళయం రాబోతుంది, జల ప్రళయం రప్పించబోతున్నాను, 40 దినాలు ప్రచండమైన వర్షం రాబోతుంది, కాబట్టి ప్రజలకు చెప్పు, వారందరూ ఓళ్ళలోకి రావాలని చెప్పు అని అంటే నోవాహు చెప్తా వచ్చాడు. నువ్వు ఒక వాడని సిద్ధం చేయమంటే చేసుకున్నాడు నోవాహు. బాగుంది. కానీ క్రొత్త నిబంధన బిడ్డలమైన మనకు ఆ ప్రత్యక్షత దొరకలేదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ సూచనలు చెప్పాడు. అంటే ఏ దినాన జరుగుద్దో నోవాహు చెప్పినప్పటికీ మనకి ఆ దినం ఎలాగుంటుందో, ఆ ప్రభు రాకడ ఎలా ఉంటుందో, ఆయన వచ్చే అటయానికి లోకంలో ఏం జరుగుతుందో యేసయ్య చెప్పాడు. ఏం జరుగుతుందంట, ఆ నోవాహు దినాల్లో జనులు తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకుంటూ పెళ్లిళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, చాలా విచ్చలవిడితనంగా ప్రవర్తించారు. నేటి కాలం కూడా అలా జరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు తెలియదంట. జలప్రళయం వచ్చి అందరూ కొట్టుకుని వరకు తెలియలేదంట.
వాళ్ళు ఎరుగకపోయారు, చెప్పినా కూడా తెలుసుకోవాలి. అలాగే మనిషి కుమారుడు రాకడ ఉంటుంది. మన పని చెప్పడమే పని, విన్నా వెనుకపోయిన దేవుని స్వార్థను ప్రకటించడమే. ఎందుకు అంటే అరే ప్రభు వస్తాడరా తీసుకొని వెళ్తాడంటే ఇంటలేదుగా, వెనకపోయినా కానీ మనం చెప్పాల్సిందే. జనులు తింటారు, తాగుతారు, విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు బాగా పెరిగిపోయింది విచ్చలవిడితనం. కాబట్టి గమనించాలి, ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలన్నీ దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలం జరిగే కార్యం చెప్తున్నాడు. ఆ కాలం 40 వచనం. 2 పొలములో ఉందరు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 తిరగలి విసురుతారంట, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. యేసే చెప్తున్నమాట, మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉంటే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. యుద్ధాలు జరుగుతున్నాయా? దేశం మీదకి దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ప్రభు రాజ్యం సమీపంగా ఉంది, ప్రభు రాబోతున్నాడు అని గుర్తెరగండి. జనం మీదకి జనము. ఇప్పుడు చూడండి, జనం మీదకి జనం అంటే ఎక్కడికో వెళ్ళమాకండి. దేశమంతా ప్రపంచమంతా ఆలోచించొద్దు. మన రాష్ట్రాల్లోనే ఒక పార్టీ అంటే ఇంకొక పార్టీకి పడతల్లా, ఒక ఇంటి వాళ్ళే 2 పార్టీలే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు, ఒక కాలనీ వాళ్ళే 2 భాగాలే ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు. రాజ్యాల సంగతి తర్వాత జనంకు జనమే కొట్టుకుంటున్నారు. ఒక్కలం వాళ్ళు అంటే ఇంకొకలం వాళ్ళకి పడతల్లా, ఒక జాతి అంటే ఇంకొక జాతికి పడతల్లా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. వాటిలో మనం విరికించబడద్దు. తప్పించబడ్డానికి ప్రార్థన చేసి తెలివిగా ప్రభు కొరకు ప్రేమ కలిగి జీవిద్దాం, సహనం కలిగి జీవిద్దాం, మెలకువ కలిగి జీవిద్దాం. మెలకువ ఉండాలండి. ప్రతి దేవుని బిడ్డ మెలకువ కలిగి ఉండాలి. అబద్ధ ప్రవక్తలను గుర్తుపట్టాలి, అబద్ధ బోధకులను గుర్తుపట్టాలి, అబద్ధ క్రీస్తులను గుర్తుపట్టాలి. ఇక్కడే ఉన్నాడు క్రీస్తు అంటే గుర్తుపట్టాలి. ఎవరు గుర్తుపట్టగలుగుతారంటే ఎవరు మెలకువ కలిగి ఉంటారో వారు మాత్రమే గుర్తుపడతారు. కాబట్టి మెలకువ ప్రభు దయచేయునుగాక. 3వ భాగం, ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి నెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడియల్లో మనుషు కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. ఈ మాట ఎవరికి చెప్పాడండి యేసయ్య? మీరు అనుకున్న గడియల్లో. ఆయన వెళ్ళినా ఇంకా వెళ్ళలా, ఆయన ఆరోహణే వెళ్ళక ముందే వీళ్ళకి చెప్తున్నాడు, మీరు అనుకున్న గడిలో వస్తాడు, మీరును సిద్ధంగా ఉండండి. అంటే ఇందాక అంటాడు 42వ వచనం, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి అంటాడు. ఇక్కడ మాత్రం అంటున్నాడు, మీరు అనుకున్న గడియల్లో మనుషు కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధంగా ఉండండి. కొన్ని అంచనాలు వేసి వస్తాళ్లే ప్రభు వస్తాళ్లే అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీరు కొన్నిసార్లు అలాగే ఉంటుంది, సూచనలు చూసి ప్రభు వస్తాడని ఇంకా యెరూషలేములో జరగాల్సి ఉంది, లేకపోతే ప్రభు సమాచార ప్రకారం, ప్రభు రాకడ సమాచార ప్రకారం ఇలా జరగాలి అలా జరగాలి, అప్పుడే అని నిర్లక్ష్యత ఉండకండి. యేసయ్య వాళ్ళకి చెప్పిన మాట మనకు కూడా చెప్తున్నాడు, అనుకున్న గడిలో యేసయ్య వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి. దొంగ ఏ జామును వచ్చిన ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉంటాడు కదా, కానీ తెలియదంట. అలాగనే మనిషి కుమారుని రాకడ ఉంటుందని యేసయ్య చెప్తున్నాడు. 45వ వచనం, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగో చేయుచుండుట అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారి నుంచి నన్ను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ భాగం అంతా కూడా నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుల్లాగా దేవుని కొరకు జీవించాలి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడెప్పుడు? ఇంటి వారికి తగిన సమయంలో అన్నం పెట్టడానికి ఒక దాసుని పెట్టాడంట యజమానుడు. అతడు ఏం చేయాలి? ఆ దాసుడు తన ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళందరికీ, తన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తగిన వేళ ఆహారం సిద్ధం చేయాలంట. నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడెవడు? ఇదంతా సేవకుల భాగం. ఏ సేవకుడైతే దేవుడు తనకు అప్పగించిన సంఘాన్ని ప్రభు రాకడ కోసం సిద్ధం చేస్తాడో,
ప్రభు రాకడలో సిద్ధం చేయడానికి నమ్మకత్వాన్ని బుద్ధి కలిగి బ్రతుకుతాడో అతడు తన యావదాస్తి మీద అతను ఉంచుతాడంట. ఒక గొప్ప ఆధిక్యతను దేవుడిస్తాడంట. చాలా అద్భుతమైనటువంటి సంగతి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొన్నో, ఎవరు యజమానుడు కనుగొంటాడు ఆ దాసుడు ధన్యుడు. దేవుని సేవకులు చేస్తున్న సేవ పని విషయంలో చాలా జాగ్రత్తను వహించాలి. నమ్మకత్వాన్ని బుద్ధి కలిగి దేవుని యొక్క సేవను జరిగించాలి. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతోనూ తినుచు త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్ట దినముల్లో వాడు అనుకున్న గడియల్లో వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును. ఇది దేవుని సేవకులకు ప్రధానమైనటువంటి హెచ్చరికతో కూడినటువంటి ఉపమానం. మంచి దాసులంట ఇంటి వాళ్ళని సంతోషపడతారు. దుష్టుడైన దాసుడు ఒకడు యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని ప్రభు వస్తాళ్లే అని చెప్పి తన తోడి దాసుల్ని కొట్టడం, త్రాగుబోతులతో త్రాగుచు వెచ్చలు విడితనమైనటువంటి జీవితాన్ని చూపుతా ఉంది. ప్రభు రాజ్యాన్ని సిద్ధపరిచేవాళ్ళు దైవికమైన భయం కలిగి ఉండేవాళ్ళు. దేవుని సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా దైవికమైనటువంటి భయాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే అంచనాలు ఉన్నాయి కదా అని ఆయన ఆలస్యం చేస్తాడని మనసులో అనుకొని నిర్లక్ష్యత వహించి పర్వాలేదులే అనుకుంటే ప్రతిఫలం ఏంటంటే ఏడుపును పండ్లు కొరుకుతాయి, వేషధారులతో పాలుంటుంది. ప్రభు ఏమి ఇష్టపడతాడంటే వేషధారిని ఇష్టపడడు, నమ్మకత్వాన్ని ఇష్టపడతాడు. నమ్మకమైన వాళ్ళు ఎప్పుడు కూడా వేషధారులుగా మారడానికి ఇష్టపడరు. బుద్ధి గల్ల వాళ్ళు వేషధారులు కారు, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తారు. కాబట్టి ప్రభు కొరకు నమ్మకమైన బుద్ధి గల దాసుల వలె దైవజనులందరూ ఉందురుగాక.